ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 14 శుక్రవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, తిథి అష్టమి, నక్షత్రం ఉత్తర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. అయితే మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆప్తుల నుండి ఊహించిన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మీ మాట తీరు ఇతరులకు బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల్లో కోపానికి గురవుతారు. సంతాన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. పాత మిత్రుల ఆగమనంతో గృహం నుండి సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టిన పనులు అవరోధాలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ వ్యవహారాలు ఆకస్మిక మార్పులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులకు తగిన ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపారాల్లో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇంటా బయట విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. ఆదాయ వ్యవహారాల్లో ఉత్సాహాన్ని ఇస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసంతో కానీ పూర్తి కావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమ తప్పదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఆటంకాలు తొలుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగాల్లో మీరు నిర్ణయాలు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చిన్నాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారమున పెట్టుబడులు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించగా చికాకు పెరుగుతుంది. ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజనం సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.